ఈ వైసీపీలో తింగర పకోడిగాళ్ళు ఎక్కువైపోయారండి. వీళ్ళు ఏది కూడా పూర్తిగా చూడరు, సగం చూస్తారు, లేదంటే ఒక బిట్ చూస్తారు. ఆ బిట్ చూసేసి ఇదే జరిగిందేమో, ఇదే అన్నారేమో అని చెప్పి వాళ్ళే డిసైడ్ అయిపోయి ఇలాంటి బోగు డిబేట్లకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఈయన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అనే వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు, చూడండి. మీకు ఒకటి నేను చెప్తున్నానంటే, ఇది మా నాన్న ఒక హేతువాది. మా నాన్న ఉమ్మడి పార్టీ కమ్యూనిస్ట్ సభ్యుడు. మా నాన్న, మా పెదనాన్న ఇద్దరు. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. ఏం గుర్తుండవా పవన్ కళ్యాణ్ గారికి? వీళ్ళందరి మీద వారెంట్ లిస్ట్ వచ్చి షూట్ కాదండి. అసలు ఇప్పుడు ఇది మళ్ళీ రాసింది చదివేది. ఇప్పుడు రాసుకొచ్చింది ఈయన గంటన్నర చదివాడు. ఆ చదివినప్పుడు అది అంతకుముందు రాసుకొచ్చింది చదివేది, ఇది కూడా రాసుకొచ్చింది చదివేది. వాళ్ళ తండ్రి సిగరెట్ వెలిగిస్తాడని ఒక సందర్భంలో చెప్తాడు. ఇప్పుడు నిన్నేమో అసలు రామనామం తప్ప అసలు నాన్నకి ఏం తెలియదు అంట. అసలు ఇంట్లోకి వెళ్ళంగానే ఆయనకి రామనామం తప్ప అసలు ఇంట్లో ఏమీ జరగదంట. అంత గొప్పవాడంట. ఆయనే చెబుతున్నాడు మా నాన్న అభినీతం అసలు ఏమి లేదు రామనామం. ఇప్పుడు ఇందాక కృష్ణరాజు గారు అడిగినట్టు అంత. అందుకే వీడియోని ఎవరన్నా చెప్పేటప్పుడు పూర్తిగా వినాల, వీడియోలు పూర్తిగా చూడాల. మన భోగేదో లేదో బిట్ కట్ చేసి పెట్టి అన్న దీని గురించి మాట్లాడన్నా అని చెప్పేసి అన్నారని మనం ఏదో గొర్రె మైండ్ వేసుకొని వచ్చి మాట్లాడకూడదు. దాని తర్వాత ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, అది కూడా పెట్టు, సగం బిట్ కట్ చేసి పెడతారండి. సరే నేను పెడతా, చూడండి. అదే మా నాన్న కమ్యూనిస్ట్ భావాలు ఏం పోగొట్టుకోలేదు, కానీ మెల్లిగా రామభక్తుడు అయిపోయాడు. జీవితకాలం ఆయన బతికున్నంతసేపు ఆయన 2 చెంపలు కొట్టుకుంటానే ఉండి నేను తప్పు చేశాను. అందుకని హేతువాదం అన్న పేరు మీద హిందువుల మనోభావాల్ని దయచేసి గాయపరచుకోండి. ఇది 74వ రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా జనసేన చాలా బలంగా మాట్లాడుతుంది. ఇది ఒరిజినల్ వీడియో, సగం కట్ చేసి పెట్టేది కాదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మా నాన్నగారు అంతకుముందు నాస్తికుల్లా ఉండేవాడు, ఇప్పుడు ఆయన రామభక్తిలో మునిగిపోయాడని చెప్పేసి అప్పుడు మాట్లాడాడు ఆయన. అది మొన్న కూడా ఎందుకు మాట్లాడాడంటే ఆయన రామభక్తి గురించి చెప్పాడు, అంతకుముందు గతాన్ని చెప్పాల. దాన్ని తీసుకొచ్చి దీన్ని తీసుకొచ్చి దానికి తగిలిచ్చి ఏదేదో మాట్లాడేసి మనం ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఒక బూచిలా చూపించేద్దాం, పవన్ కళ్యాణ్ గారిని 2 నాలుగుల మనిషిలా చూపించేద్దాం అంటే ఎలా చెప్పండి? ఎవడికి తెలియదు వాస్తవాలు. ఏదో బోగు సాక్షి పెట్టారా మీరు, ఆ సాక్షి అదే బోగు ఛానల్ పెట్టారు. ఇక మీ ఇష్టం, ఎలా పాలా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు దాంట్లో. సరే సావండి, ఎలాగల మీ ఇష్టం, మీ ఛానల్ అది, ఎలాగోలా చేసుకోండి. కాకపోతే సత్యాన్ని సత్యంలో చూపించండి, అసత్యాన్ని అసత్యంలో చూపించండి. దాన్ని దీనిలా చూపించారనుకోండి, మధ్యలో ఎవడో ఒకరు రావాల్సి వస్తుంది, ఇలాగే గడ్డి పెట్టాల్సి వస్తుంది. అవసరం లేదు, దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇదేదో మాట్లాడేసి మీరు పెద్ద సూపర్ హీరోలాగా, ఎవరినో దించేసినలాగా, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూపించడం వల్ల మేమందరం మాట్లాడాల్సి వస్తుంది. యాక్చువల్గా దీనికి అసలు కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు, మీ దిక్కుమాలిన వీడియోలకి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు.